శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించిన వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా మిథున రాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. పంచమ స్థానం అనేటటువంటిది ఆలోచనకు సంబంధించినటువంటి స్థానం. ప్రధానంగా బుధుడు అంటే బుద్ధికారకుడు. బుద్ధికారకుడైనటువంటి బుధుడు పంచమ స్థానంలో సంచరించేటప్పుడు ఏదైనా విపత్కరమైనటువంటి పరిస్థితులు కలిగినప్పుడు, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆవేశంతో కాకుండా ఆలోచనతో చేసేటటువంటి పనుల వల్ల ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు. పంచమ స్థానం అనేది సంతానానికి, ఉన్నత విద్యకు కూడా సంబంధించినటువంటి స్థానం. పంచమ స్థానంలో సంచరించేటటువంటి బుధుడి యొక్క ప్రభావం కారణం చేత ఆలోచన విధానం చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది పంచమ స్థానం. కాబట్టి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కానీ, వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలకు కానీ, ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలకు కానీ, గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలకు కానీ ఇది అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే తృతీయ స్థానంలో శుక్రకేతు గ్రహాల యొక్క కలయిక. మీ జన్మరాశికి పంచమాధిపతి శుక్రుడు తృతీయ స్థానంలో కేతువుతో కలిసి ఉన్నాడు. జనరల్గా పంచమాధిపతి అయిన శుక్రుడు కేతువుతో కలిసినప్పుడు, కేతువు అంటే మోక్షకారకుడు, శుక్రుడు అంటే విలాసాలకు, వివాహాలకు మొదలైన వాటి కారకుడు. ఎప్పుడు అంటే రెండు ప్రతికూలమైనటువంటి అంటే రెండు విరుద్ధమైనటువంటి గ్రహాలు తృతీయ స్థానంలో కలయిక. మీరు ఏదైనా ఒక నిర్ణయాన్ని కనుక తీసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. ప్రధానంగా వివాహపరమైనటువంటి విషయాలకు కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాలలో కానీ, సంతానపరమైనటువంటి విషయాలలో కానీ చాలా గొప్పగా ఆలోచించి రాంగ్ డెసిషన్స్, తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అలానే పంచమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం. ప్రధానంగా పంచమ స్థానంలో కుజుడు, తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అనేటటువంటిది మిథున రాశి వారికి అనేక రకాలైన శుభయోగాలు కలిగిస్తుంది. ముఖ్యంగా షష్టాధిపతి అయిన కుజుడు మీ రాశికి పంచమ స్థానంలో సంచరించేటప్పుడు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి విషయాలలో చాలా బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీకేం జరుగుతున్నదంటే, ప్రధానంగా మీ జన్మరాశికి దశమ స్థానంలో శని సంచారము, జన్మరాశిలో గురుడి యొక్క సంచారము, అంటే ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ మిథున రాశి వారు ఈ మాసం ప్రథమ పక్షంలో ఇప్పటి వరకు పొందనంత అద్భుతమైనటువంటి శుభయోగాలు, శుభ ఫలితాలు పొందుతున్నారు. అంటే అన్ని రంగాల వారికి కూడా ఆశించిన దానికన్నా కూడా గొప్ప ఫలితాలు. అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావటం కానీ, ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారికి అధికారుల నుంచి చక్కటి అనుకూలత పెరగటం కానీ, ప్రమోషన్స్ రావటం కానీ, ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఈ రాశి వారికి బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మనము డే వైజ్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ మధ్యాహ్నం 2:22 వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. 1వ తేదీ మధ్యాహ్నం 2:22 వరకు ఏదైనా నూతన వ్యాపార ప్రారంభం కోసం కానీ, లేదా చేసేటటువంటి వివాహ ప్రయత్నాలలో కానీ, లేదా మరేదైనా ప్రయత్నం కానీ 1వ తేదీ మధ్యాహ్నం 2:22 వరకు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే చాలా సాఫీగా, ప్రశాంతంగా, చక్కగా సాగుతుంది. అంటే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం. 1వ తేదీ మధ్యాహ్నం 2:22 నుంచి కొద్దిగా ప్రతికూలత ప్రారంభమవుతుంది. మాట్లాడేటటువంటి మాట అత్యంత కఠినంగా మారుతూ ఉంటుంది. మృదుత్వం కోల్పోతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే దుర్వ్యసనాలకు చాలా దూరంగా ఉండటం అనేది ఇక్కడ ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ప్రయాణపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కూడా అభిప్రాయ భేదాలు బలంగా కలగటం, వాదోపవాదాలు పెరగటం అనేటటువంటివి కూడా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది 1వ తేదీ మధ్యాహ్నం నుంచి 3వ తేదీ రాత్రి 9:21 వరకు ఉండే సమయం మీకు పూర్తిగా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. ఇది ఎంతటి ప్రతికూలత కలిగిస్తుందంటే, గతంలో చేసిన రుణాల యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది.
ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఉద్యోగపరంగా కూడా చేసేటటువంటి పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. వ్యాపార పరంగా ఇక్కడ కనుక మీరు ఈ రోజుల్లో నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అలానే ఎవరైనా సెల్ఫ్ డ్రైవింగ్ లో కనుక ఉంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. 3వ తేదీ రాత్రి 9:21 నుంచి 5వ తేదీ రాత్రి 12:43 ఒక ఉత్సాహకరమైనటువంటి శుభవార్త వింటారు. అది మీకు అంటే ఆ కుటుంబ పరంగా కావచ్చు, బంధువుల పరంగా కావచ్చు, లేదా స్నేహితుల నుంచి కావచ్చు, లేదా చేసే వివాహ ప్రయత్నాలలో కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలలో కావచ్చు, ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ, లేదా రావాల్సిన ధనానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ ఒక శుభవార్త ఇక్కడ మిథున రాశి వారిని అత్యంత ఆనందపరిచేటటువంటి విధంగా మారుస్తుంది. అంటే 3వ తేదీ రాత్రి 9:21 నుంచి 5వ తేదీ రాత్రి 12:43 మధ్యలో చాలా గొప్ప శుభకరమైనటువంటి వాతావరణంతో అదృష్టమైనటువంటి కాలంగా మారుతుంది. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. 5వ తేదీ రాత్రి 12:43 నుంచి 7వ తేదీ రాత్రి 1:25 వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి మార్పులు జరగటం కానీ, లేదా అంటే వేరే ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. అలానే వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు కూడా పెరుగుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. 7వ తేదీ రాత్రి 1:25 నుంచి 9వ తేదీ రాత్రి 1:23 వరకు ఉండేటటువంటి సమయం అన్ని రకాలైనటువంటి లాభాలు కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. ఇది ఈ రోజుల్లో అంటే 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉండేటటువంటిది కొత్త పరిచయాలు అనేటటువంటివి బాగా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరి నుంచి అయితే మీకు సహకారం కోల్పోయి దీనంగా ఉన్నారో, ఎవరి నుంచి అయితే సహకారం కోరుకుంటున్నారో వారి నుంచి మీకు అద్భుతమైనటువంటి అనుకూలత, సహకారం అనేటటువంటిది కూడా పెరుగుతూ ఉంటుంది. ఆనందంగా సఖ్యతగా ముందుకు సాగుతూ ఉంటారు. విద్యార్థులు కూడా విద్యాపరంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ 9వ తేదీ రాత్రి 1:23 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా అధికమైనటువంటి ఖర్చులతోటి, అధికమైనటువంటి మానసికమైన శ్రమతోటి, శారీరకమైన శ్రమతోటి, లేదా అనారోగ్య సమస్యలతోటి, కొద్దిగా శత్రు సమస్యలతోటి ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా కనుక పరిశీలిస్తే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే పొందుతున్నారని చెప్పాలి. ఖచ్చితంగా ప్రతి బుధవారం విష్ణుమూర్తి యొక్క ఆరాధన చాలా మంచిది. అలానే మీకు వీలైతే చక్కగా ఒక గణపతి హోమం చేయించుకోవటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఇక్కడ ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి, కుటుంబపరమైన సమస్యలు తొలగిపోవడానికి దుర్గాదేవికి ఎరుపు రంగు పూలతో గనక మీరు పూజించినట్లయితే చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ఇవి మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు చెప్పిన ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే 90% మందికి 90% వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమే ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.